హే గైస్, ఈరోజు మీ వీడియోలో చిన్న చిన్న డీటెయిల్స్ని ఎలా యాడ్ చేయాలి, మీ వీడియోని ఇంకా బ్యూటిఫుల్గా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏదన్నా వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా కదా, సో అక్కడ మనం కాన్వాస్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇందాక నేను చేసినట్టు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి దీన్ని కొంచెం క్యూట్గా చేద్దాము. సో బేసికలీ నాకు అంత టాలెంట్ లేదు, ఏదో యాడ్ చేసేస్తాను మీకు చూపించడానికి. సో ఫస్ట్ ఏంటంటే మ్యూజిక్, మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఐదర్ వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఇందులో, లేదంటే మీ మ్యూజిక్లో ఉన్న మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను నేను. లైక్ ఇప్పుడు ఏమైనా గేమ్ ఓవర్ అని, ఇప్పుడు గేమ్ ఓవర్ అని వస్తుంది. సో యూ కెన్ సీ ఇట్ నవ్. ఇప్పుడు అదొక్కటే కాదు, మీరు ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు బేసికల్గా. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ లైక్ ఇప్పుడు వాయిస్ ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ వాట్ అని వస్తుంది. అండ్ లైక్ ఇట్లాంటి థింగ్స్ కూడా చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట మీ వీడియోలో. హలో ఫ్రెండ్. ఇలా మీరు ఏ ఎఫెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక మీ వాయిస్ని యాడ్ చేయాలనుకుంటే అక్కడ వాయిస్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు అక్కడ మీరు వాయిస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను వాయిస్ పెడుతున్నా కాబట్టి అది రావట్లేదు. సో మీరు అలా వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఉంది కదా అక్కడ, సో మీ దాన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చూడండి, అక్కడ స్టిక్కర్స్ ఉంది కదా, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంది, ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలియకపోతే నేను మీకు ఇంకో వీడియో చేస్తాను, ఒక షార్ట్లో అన్నా చూపిస్తాను. సో ఇక్కడ మనకి పార్టీ అనో ఏదన్నా ఇలా యాడ్ చేసుకోవచ్చు స్టిక్కర్స్, నీట్గా అందంగా కనిపించడానికి. చూడండి, సో ఇట్లాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఏంటంటే మీ వీడియోని ఇంకొంచెం ఎక్స్ట్రా అందంగా, కొంచెం లైఫ్ అనేది ఇస్తుంది అన్నమాట ఒక వీడియోకి. మీరే ఇట్లా లాస్ట్లో చూస్తారు ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది. అండ్ ఇక్కడ మీరు నియాన్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ చూడండి, ఇప్పుడు ఇది బాగాలేదు, ఇది తీసేద్దాం మళ్ళీ. అక్కడ మీరు లైక్ ఇట్లా దివాళీ క్రాకర్స్వి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం ఎంత అంటే మీ వీడియోకి, మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ఫుల్ లెంత్ వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు కావాలి, నాకు ఈ బిట్ వరకే కావాలంటే ఆ బిట్ వరకు మీరు డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనం డూడుల్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కలర్లో ఏదన్నా డూడుల్ చేసుకోవచ్చు. హార్ట్ సింబల్ పెట్టుకోవచ్చు, ఏదన్నా అట్లా డాట్స్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్గా ఇప్పుడు ర్యాండమ్గా ఇప్పుడు హార్ట్ సింబల్, మీరు అలా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే దేన్నైనా ఎన్సర్కిల్ చేసి చూపించాలనుకున్నా మీరు లైక్ దాని మీద ఇలా రౌండ్ పెట్టి వీడియోలో చూపించవచ్చు. లైక్ ఈ యాప్ ఆర్ ఇది అనేసి ఇలా చూపించవచ్చు. లేదా మీకు బార్డర్, ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేస్తాను, ఇక్కడ డాట్స్ ఉంది, దాన్ని మీకు బార్డర్ లాగా దేనైనా బార్డర్లా సెట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు, క్రియేటివిటీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్, ఇప్పుడు మీకు ఏమైనా టెక్స్ట్ కావాలన్నా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటంటే మీ వీడియోకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ ఇల్యూజన్ ఇవన్నీ ఉంది కదా, అదేంటంటే అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఒక అమ్మాయి లేదంటే ఒక మనిషి బొమ్మ ఉంది, ఆ మనిషి చుట్టూ అది అలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రోల్ అంటే అదంతా రోల్ అవుతుంది, గ్లిచ్ అంటే గ్లిచ్. ఆ పక్కన ఇప్పుడు టీవీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టీవీ లాగా మొత్తం ఇలా అవుతుంది అన్నమాట. చూడండి, సో మనం మీకు నచ్చిన ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మీ వీడియోని ఇంకా అందంగా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా క్యూట్గా అనిపిస్తుంది మనకి. సో ఇది నాకు ఫుల్ వీడియో కావాలి, సో నేను ఫుల్ మొత్తం డ్రాగ్ చేసుకున్నాను. చూడండి, ఫుల్ వీడియో మొత్తానికి ఇలా వస్తుంది. చూడండి, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇది. సో ఇలా అన్నమాట చిన్న చిన్నవి చాలా. మీరు ఏమైనా పిక్చర్ యాడ్ చేసుకోవాలనుకోండి, సో అక్కడ పిక్చర్స్ పిప్ అనేది ఏంటంటే మీకు ఏదన్నా పైన మీకు ఒక వీడియో ఇప్పుడు పైన డిస్ప్లే అవ్వాలి, వీడియో మీద వీడియో డిస్ప్లే అవ్వడానికి మనం పిప్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్ప్లిట్ అనేది ఏంటంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్లో ఈ పార్ట్కే మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నాను, మీరు ఆ ముందు పార్ట్ నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని లైక్ ఇది చేసుకోవచ్చు అన్నమాట.
మీరు ఏదైనా డిలీట్ చేయాలనుకున్నా ఇదేమో స్పీడ్కి అండి. స్పీడ్ మీ వీడియో ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్కి, స్లో అంటే స్లో మోషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అదే వాయిస్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు రావట్లేదు, కానీ ఇప్పుడు అక్కడ వాయిస్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు వాల్యూమ్ పెంచుకుంటున్నాను నేను కొంచెము. సో ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు అక్కడ వాయిస్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీరు అది ఏదన్నా ఇప్పుడు మీరు ఒక మెయిల్ వాయిస్ ఇస్తే అక్కడ చిన్నపిల్లడి వాయిస్లో వస్తుంది, అంటే ఫోన్ కాల్ వాయిస్లో వస్తుంది. సో లైక్ డిఫరెంట్ వాయిస్ మోడిఫికేషన్స్ అనేది అవుతుంది. మీ వాయిస్ గుర్తుపట్టద్దు అనుకున్న వాళ్ళకి అది వాయిస్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు దేనితోనన్నా, లేదంటే ఇదేమో రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, డూప్లికేట్ చేసుకోవచ్చు. మన వీడియోని అక్కడ రివర్స్ అయితే రివర్స్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ ఏంటంటే అక్కడ వీడియో అనేది ఇలా ఆగిపోతుంది అన్నమాట. ఇప్పుడు లైక్ ఇలా ఆగిపోతుంది అక్కడ వీడియో, చూసారా? సో ఫ్రీజ్ అనేది అక్కడ ఆగిపోతుంది. మీరు ఏమన్నా ఫ్రీజ్ చేసుకోవాలన్నా మీ వీడియోని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ ఎఫెక్ట్స్ అన్నీ లైక్ ఇట్లాంటి చిన్న కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి వీడియోని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట మనము. సో ఇలా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంతే గైస్, ఈ వీడియో మీకు ఏదన్నా ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియోలా చేసి ఇచ్చేస్తాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. మీకు ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.